సమాచార లోపం వల్ల కొన్నిసార్లు తప్పులు జరుగుతుంటాయి. ఆ తప్పు ఒక సంస్థ లేదా ఒక వ్యక్తి చేస్తే చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే తప్పు ఒక వ్యాపార సంస్థపై పడితే ఆ సంస్థ చాలా నష్టాలను భరించి చివరికి సంస్థపై నమ్మకం పోయి తమ వ్యాపారాలను మూసివేసే పరిస్థితికి దారితీస్తాయి. ఇప్పుడు అలాంటి సమస్యని ఎదుర్కొంటోంది హైదరాబాద్ కేంద్రంగా రెసిడెన్షియల్ కమర్షియల్ ప్రాపర్టీస్ డెవలప్మెంట్ లో విల్లా ఫ్లాట్స్ వంటి ప్రాజెక్టులు నిర్వహిస్తున్న ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ శ్రేయా ఇన్ఫ్రా గ్రూప్. ఇటీవల కొన్ని మీడియా సంస్థలతో పాటు సోషల్ మీడియాలో లక్నోకు చెందిన శ్రేయా ఇన్ఫ్రా మార్కెటింగ్ సంస్థ చేసిన అక్రమాలను చూపించే క్రమంలో లక్నోకు చెందిన శ్రేయా ఇన్ఫ్రా మార్కెటింగ్ సంస్థ లోగోలు వీడియోలకు బదులుగా శ్రేయా ఇన్ఫ్రా గ్రూప్ సంస్థ లోగోలను ప్రాజెక్టుల వీడియోలు ఉపయోగించడం జరిగింది. రియల్ ఎస్టేట్ రంగంలో శ్రేయా ఇన్ఫ్రా గ్రూప్ కు మంచి ఆదరణ నమ్మకం ఉందని, శ్రేయా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అన్ని హెచ్ఎండిఏ అనుమతులతో రెరా నిబంధనల ప్రకారం నిబద్ధతతో నిర్మాణాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేశారు. లక్నోకు చెందిన శ్రేయా ఇన్ఫ్రా మార్కెటింగ్ సంస్థ చేసిన భారీ స్కామ్లు, డిపాజిట్ ఫ్రాడ్ కేసులతో తమ సంస్థకు ఎటువంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు శ్రేయా ఇన్ఫ్రా గ్రూప్ సంస్థకు చెందిన ప్రతినిధులు. నా పేరు గోపికృష్ణ సర్వేపల్లి. నేను శ్రేయా ఇన్ఫ్రా గ్రూప్లో డైరెక్టర్ ఆఫ్ సేల్స్గా చేస్తున్నాను. మాది ప్యూర్లీ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. మేము 6 వెంచర్స్ కంప్లీట్ చేశాము. 1000 హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు. 6 ప్రాజెక్ట్స్కి ఓసీ రావడం జరిగింది. మా కంపెనీ నేము శ్రేయా ఇన్ఫ్రా గ్రూప్. మేము వితౌట్ అప్రూవల్స్, ప్రాపర్ అప్రూవల్స్ సోల్డ్ చేయము, డిపాజిట్స్ సేకరించాము. మా కంపెనీ కూడా ఆల్ కూడా ఆఫ్టర్ అప్రూవల్స్ అన్నీ మేము సేల్ చేస్తాము. ఫ్యూచర్లో కూడా మా కొత్తగా వచ్చే అనంత ప్రాజెక్ట్ కూడా మేము ఆఫ్టర్ అప్రూవల్స్ తర్వాతే సేల్స్కి వెళ్తున్నాము. మా కంపెనీ నేము శ్రేయా ఇన్ఫ్రా గ్రూప్, వాళ్ళ కంపెనీ శ్రేయా ఇన్ఫ్రా మార్కెటింగ్. సోషల్ మీడియాలో వాళ్ళు మా లోగోని యూస్ చేసుకొని వాళ్ళు చేసిన ఫ్రాడ్ కోసం మా వెంచర్స్ ఫొటోస్ చేసినందువల్ల మా కస్టమర్లు ఎఫెక్ట్ అవుతారనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. మా కంపెనీకి ఆ కంపెనీకి ఎటువంటి సంబంధం లేదు. బట్ సోషల్ మీడియాలో జరిగిన మిస్కమ్యూనికేషన్ వల్ల ఇమేజెస్ రాంగ్గా పోస్ట్ చేసినందువల్ల మా కస్టమర్లు ఎఫెక్ట్ అవుతారన్న ఉద్దేశంతో క్లారిఫికేషన్ కోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది. మాకు ఆ కంపెనీకి ఎటువంటి సంబంధం లేదు. మేము ఎటువంటి డిపాజిట్లు సేకరించము. మావన్నీ హైదరాబాదులోనే మా ప్రాజెక్టులన్నీ ఉన్నాయి. 2018లో మా కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నా పేరు ఆనందం దుండి, మేనేజింగ్ పార్ట్నర్ ఇన్ శ్రేయా ఇన్ఫ్రా గ్రూప్. ఇప్పుడు శ్రేయా ఇన్ఫ్రా గ్రూప్ అన్నది వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ ఇన్ ప్లాటర్ డెవలప్మెంట్ ఫర్ సౌత్ హైదరాబాద్. ఇప్పుడు ట్రస్టెడ్ బ్రాండ్ అన్నప్పుడు ఆ క్లయింట్స్కి ట్రస్ట్ ఎలా కలుగుతుంది? మేము ఇప్పుడు ఒక వెంచర్ స్టార్ట్ చేస్తేనే దానికి 3 లెవెల్స్ ఆఫ్ డ్యూ డెలిజెన్స్ చేస్తాము. ఆ డ్యూ డెలిజెన్స్ తర్వాత మేము ఒక హైకోర్టు అడ్వకేట్ ద్వారా దాన్ని ఫైనల్ లీగల్ ఒపీనియన్ వస్తుంది. దాని తర్వాత అది మేము హెచ్ఎండిఏకి పంపిస్తాము. ఇప్పుడు ఆల్ ద ప్రాజెక్ట్స్ ఎల్పీ నెంబర్ వచ్చిన కాడి నుంచి ఫైనల్ అప్రూవల్ వచ్చిన దాకా మేము ఆల్ పర్మిషన్స్ తీసుకున్న తర్వాత ప్రతిదీ కూడా యాజ్ పర్ హెచ్ఎండిఏ గైడ్లైన్స్తోనే అది ఫినిష్ చేస్తాము. సో అందువల్ల మాకు అన్ని ప్రాజెక్ట్స్లో మేము ప్రౌడ్గా చెప్పుకునేది ఏదేంటంటే మాకు అన్ని ప్రాజెక్ట్స్కి ఫైనల్ ఎల్పీ నెంబర్ వచ్చింది. సో ఇదే విధంగా మేము ఇప్పుడు ఒక కొత్త వెంచర్ కూడా చేస్తున్నాము, శ్రేయా అనంత కేశంపేట్ షాద్ నగర్లోని. సో ఆ వెంచర్లో కూడా లాస్ట్ 1.5 years నుంచి మేము లీగల్ చేసుకుంటున్నాము. బ్రిక్ బై బ్రిక్, డాక్యుమెంట్ బై డాక్యుమెంట్ మేము కలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎల్పీ నెంబర్ కోసం అప్లై చేసి డీసీ లెటర్ కూడా మాకు వచ్చింది. అది కూడా త్వరలోనే ఇప్పుడు మేము ఆ ప్రాజెక్ట్ మేము తీసుకొస్తున్నాము. ఇప్పుడు లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ డేస్ నుంచి ఒక స్మాల్ కాంట్రవర్సీ అన్నది వచ్చున్నది మార్కెట్లోని. సో మా బ్రాండ్కి ఒక వేరే బ్రాండ్, ఒక శ్రేయా ఇన్ఫ్రా గ్రూప్ కాకుండా శ్రేయా మార్కెటింగ్ కంపెనీ, ఒక లక్నో బేస్డ్ కంపెనీ ఉంది. వాళ్ళు ఒక ఫ్రాడ్ చేశారు. సో వాళ్ళు చేసిన ఫ్రాడ్కి మీడియా వాళ్ళు అది రిపోర్ట్ చేశారు. కానీ ఆ రిపోర్ట్ చేస్తున్నలో మా బ్రాండ్, మా లోగో అన్నది యూజ్ చేశారు, విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రైట్. ఆ కంపెనీకి మా కంపెనీకి ఎటువంటి సంబంధం లేదు. మేము ఒక హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. మేము ఓన్లీ రియల్ ఎస్టేట్ వెంచర్స్ చేస్తాము. గ్లోబల్ ఏవియేషన్ హబ్ గా భారత్ వృద్ధి చెందుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ లో వింగ్స్ ఇండియా 2026 ప్రదర్శనను కేంద్ర మంత్రి ప్రారంభించారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్ గా భారత్ అవతరించిందన్నారు. దేశంలో విమానాశ్రయాల సంఖ్యను 350కి పెంచడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.
భారత్ను గ్లోబల్ ఏవియేషన్ హబ్గా మారుస్తామని ప్రకటించారు. రాబోయే 10 ఏళ్లలో భారతదేశాన్ని విమాన తయారీ రంగంలో స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దాలని నిర్దేశించుకుందన్నారు. మరో 10 నుంచి 12 ఏళ్లలో పౌర విమానయాన రంగంలో భారత ప్రపంచానికే ఎగుమతిదారిగా ఎదిగే అవకాశముందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడగానే మామునూరు ఎయిర్పోర్టుకు అవసరమైన భూసేకరణ చేపట్టామని, ఆ భూములను పౌర విమానయాన శాఖకు అప్పగించడంతో ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. వరంగల్ జిల్లాలో మామునూరు ఎయిర్పోర్టుకు అవసరమైన 300 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలను పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు అప్పగించారు. 2007లోనే ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఒప్పందం కుదిరినప్పటికీ గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని భట్టి విమర్శించారు. మామునూరు తరహాలోని ఆదిలాబాద్, కొత్తగూడెం పట్టణాల్లోనూ విమానాశ్రయ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి రామ్మోహన్ నాయుడుకు భూమి పత్రాలు అందజేస్తామన్నారు. ఇంటర్నేషనల్ డెలిగేషన్స్, వివిధ దేశాల నుంచి అక్కడున్న సివిల్ ఏవియేషన్ మినిస్టర్స్, గవర్నమెంట్ డెలిగేషన్స్, అలాగే పెద్ద పెద్ద ఏవియేషన్కి సంబంధించిన కంపెనీస్ తాలూకా ఓఈఎంస్ తాలూకా డెలిగేషన్స్, అలాగే ఇతర కంపెనీలు, మన లోకల్ స్టార్టప్స్ అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మేము ఊహించిన దానికంటే ఎక్కువ స్పందనతో ఇందులో మనం పెట్టుకున్న మీటింగ్స్ కానీ, లేకపోతే ఇక్కడ పెట్టిన స్టాల్స్ కానీ, ఎయిర్ క్రాఫ్ట్స్ డిస్ప్లే కానీ అన్నిటికీ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈసారి వింగ్స్ ఇండియాలో మేము ఎక్కువగా టార్గెట్ చేసింది ఏవియేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంప్రూవ్ చేయాలని దేశంలో. మీ అందరికీ తెలిసిందే, ప్రధానమంత్రి గారు ప్రత్యేక దృష్టి ఏవియేషన్ మీద పెట్టి గత 11 సంవత్సరాలు ఉడాన్ స్కీమ్ ద్వారా దేశంలో కొత్త ఎయిర్పోర్ట్లు నిర్మించడం కానీ, కనెక్టివిటీ పెంచడం కానీ ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున జరిగాయి. దీనితో పాటు ఎయిర్ క్రాఫ్ట్స్ తాలూకా రిక్వైర్మెంట్ కూడా దేశంలో పెరిగింది. సుమారు 1700 ఆర్డర్స్ మనం పెట్టుకున్నాం. కానీ అదే ఎయిర్ క్రాఫ్ట్ మన దేశంలో తయారు చేసుకోగలిగితే మనకి అనేక అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. అందుకనే ఒక మినిస్టర్గా దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఎవరైతే కంపెనీలు వస్తున్నారో, ఎవరైతే ఇన్వెస్టర్స్ వస్తున్నారో వాళ్ళందరికీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువగా అట్రాక్ట్ చేయడానికి మేము ఒక ప్రయత్నం చేసాం. అందులో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు భారతదేశం ఏ రకంగా ప్రపంచంలో ఒక స్టేబుల్, లాయల్ కంట్రీగా ఈరోజు మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో, అందులో సప్లై చైన్ కూడా ఒక మంచి డెస్టినేషన్గా ఈరోజు ఇండియా ఉంది. కాబట్టి అందరూ ఎక్సైటెడ్గా ఉన్నారు ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి. అందులో హైదరాబాద్, అలాగే కర్ణాటక, ఆంధ్ర, గుజరాత్ ఇలా కొన్ని సెంటర్స్లో ఏవియేషన్ హబ్స్ కూడా ఈరోజు క్రియేట్ అయి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మన ఈకో సిస్టమ్కి హెల్ప్ అవుతుంది. సో ఏవియేషన్ మ్యానుఫ్యాక్చరింగ్, అలాగే సస్టైనబిలిటీ, విమెన్ ఇన్ ఏవియేషన్ ఇలా కొన్ని కాన్సెప్ట్స్ తీసుకొని వాటన్నిటి మీద కూడా డిస్కషన్స్ చేసాం. ఈ 2 రోజులు కూడా మంచి రెస్పాన్స్తో సూపర్ సక్సెస్ అయింది. నేను ముఖ్యంగా హైదరాబాద్లో ప్రజల్ని, యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కోరుకునేది, ఈ వింగ్స్ ఇండియా 2026 షో పబ్లిక్ కోసం ఇంకో 2 రోజులు కూడా ఓపెన్ అవుతుంది. చాలా ఎయిర్ షోస్ కూడా ఇందులో ఉన్నాయి. దానితో పాటు కంపెనీస్ వాళ్ళ ఫ్యూచర్ టెక్నాలజీస్ ఏంటి, ఏవియేషన్ ఏ రకంగా రేపు ఎదగబోతుంది, కెరియర్స్ ఏ రకంగా ఏవియేషన్లో ఉంటున్నాయి అనేది చాలామంది ఇక్కడ స్టాల్స్ పెట్టి వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఉన్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ విధాన నిర్ణయాలకు ముందస్తు సూచనలు, లోతైన విశ్లేషణను అందించే ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో 2025-26 ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. ఈ సర్వే ప్రకారం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కీలక అంచనాలు మరియు ముఖ్యాంశాలు ఆమె వివరించారు. ఈ నేపథ్యంలో ఆర్థిక సర్వేలోని ప్రధాన ఆశలతో పాటు రేపు ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్పై క్రాంతి బత్తిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్స్ ఒక కన్సాలిడేషన్ ఫేజ్లోనే ఉంటాం మనం చూస్తున్నాం. మార్కెట్స్ కనుక ప్రస్తుతం యూరోపియన్ యూనియన్ మరియు ఇండియా ట్రేడ్ డీల్ తర్వాత మార్కెట్కి ప్రస్తుతం ఉన్నటువంటి బిగ్ ఈవెంట్ ఈ సండే వచ్చేటువంటి బడ్జెట్. సండే రోజు మార్కెట్స్ ఓపెన్ కూడా ఉండటం మనం చూస్తున్నాం. మార్కెట్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ కనుక బడ్జెట్ని చూసినట్లయితే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ని ఒక అట్రాక్టివ్ డెస్టినేషన్గా చేయడానికి ఏ రకంగా ఈ బడ్జెట్లో ఇన్సెంటివ్స్ కానీ, లేకపోతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంబంధించినటువంటి అంశాలని ప్రత్యేకంగా క్యాపిటల్ మార్కెట్ అనేది చూస్తుంది. మనం ఎకనామిక్ సర్వే కనుక చూసినట్లయితే బడ్జెట్కి ముందు రిలీజ్ చేసే ఎకనామిక్ సర్వే బై చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ టు ప్రైమ్ మినిస్టర్, బడ్జెట్లో మనం ఎకానమీలో 6.5 to 7.2% జీడిపి గ్రోత్ని ఈ ఇయర్ రావడానికి అవకాశం ఉంటుంది అనేటట్లుగా ప్రొజెక్షన్ ఇవ్వడం జరిగింది. విచ్ ఈజ్ 7.2% అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ జియో పొలిటికల్ ఎన్విరాన్మెంట్, గ్లోబల్ గ్రోత్ కన్స్ట్రైంట్స్లో 7.2% అనేది చాలా మంచి గ్రోత్ ప్రొజెక్షన్ కింద చూడాలి. నార్మల్గా
ఎకనమిక్ సర్వేలో గ్రోత్ ప్రొజెక్షన్స్ కన్జర్వేటివ్గా ఇస్తుంటారు. కానీ 7.5-8% మధ్యలో కూడా గ్రోత్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. డొమెస్టిక్ ఎకానమీ అయితే స్ట్రాంగ్గా ఉంది. కానీ ఏదైతే బయట నుంచి వస్తున్నటువంటి ఎక్స్టర్నల్ హెడ్విండ్స్ అనేది మార్కెట్ మీద మీడియం టు షార్ట్ టర్మ్లో ప్రెషర్ అనేది ఎకానమీ మీద చూపిస్తున్నాయి. ఒకటి, ఎక్స్పోర్ట్స్ని ఏ రకంగా డైవర్సిఫై చేయాలి, అంతేకాకుండా డొమెస్టిక్ ఎకానమీని స్ట్రెంథన్ చేస్తూ కన్జంప్షన్ని పెంచుతూ మేక్ ఇన్ ఇండియా అంశాన్ని ఒక స్ట్రాంగ్ మెజర్మెంట్ కిందగా తీసుకురావడం అనేది ఈ ఎకనమిక్ సర్వేలో చూపించినటువంటి ప్రధాన అంశం. ఎకనమిక్ సర్వేలో అనేక అంశాలు ఇండియాకి సంబంధించి డొమెస్టిక్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. కానీ ప్రధానంగా అంశాలను చూసినట్లయితే జీడిపి గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్. జీడిపి గ్రోత్ యొక్క ప్రొజెక్షన్ చాలా పాజిటివ్గా రావటం మార్కెట్స్కి సానుకూలంగానే చూడాలి. బడ్జెట్లో మనం చూసినట్లయితే ఇందాక చెప్పినట్టు మార్కెట్లో ఏ రకంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ప్రొవైడ్ చేస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ క్యాపిటల్ గెయిన్ మరియు అంతేకాకుండా ఎస్టీటీ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ని కనుక ఏదన్నా రివైజ్ చేసినట్లయితే మార్కెట్స్కి మీడియం టు షార్ట్ టర్మ్లోనే పాజిటివ్గా ఉండడానికి అవకాశం ఉంది. డొమెస్టిక్ కన్జంప్షన్, అంతేకాకుండా ఇన్ఫ్రా మరియు క్యాపిటల్ గూడ్స్, ఈ ప్రధాన అంశాలని ఈ బడ్జెట్లో ఎక్కువ పెద్దపీట వేయడానికి అయితే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఓవరాల్గా మార్కెట్స్ ఎక్స్పోర్ట్ని డైవర్సిఫై చేస్తూ కొత్త టెరిటరీలని ఇండియన్స్ ఎక్స్పోర్ట్స్ని డైవర్సిఫై చేయడానికి, అంతేకాకుండా డొమెస్టిక్ ఎకానమీని స్ట్రెంథన్ చేస్తూ ఏదైతే ఈ ఆత్మనిర్భర్ భారత్ మేక్ ఇన్ ఇండియా థీమ్ ఏదైతే ఉందో దానికి ఇన్సెంటివ్స్ని రైజ్ చేయడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడానికి ఇన్సెంటివ్స్ ప్రోగ్రామ్స్ కూడా ఈ బడ్జెట్లో తీసుకురావడానికి అవకాశం ఉంది. ఓవరాల్గా అయితే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్కి ఎటువంటి ఇన్సెంటివైజేషన్ కానీ లేకపోతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ ఇచ్చినట్లయితే అది ఆ అంశం అనేది క్యాపిటల్ మార్కెట్స్కి, స్టాక్ మార్కెట్స్కి చాలా పాజిటివ్ అంశం కింద చూడాలి. అంతేకాకుండా ట్యాక్స్ని రేషనలైజేషన్ కింద ఏ రకంగా ఈ బడ్జెట్లో ఒక ప్రొజెక్షన్ ఇస్తారో అది కూడా చాలా ఇంపార్టెంట్ అంశం కింద మనం మీడియం టు షార్ట్ టర్మ్లో ప్రస్తుతం అయితే చూడాలి. కేంద్ర బడ్జెట్ అంటేనే సామాన్యులతో పాటు వ్యాపార వాణిజ్య రంగాల్లో భారీ ఆశలు, ఆందోళనలతో కూడిన ఉత్కంఠ నెలకొంటుంది. పన్ను మినహాయింపులు, ధరల పెరుగుదల లేదా తగ్గుదల, మౌలిక సదుపాయాల కల్పన మరియు పెట్టుబడుల ద్వారా దేశ ఆర్థిక గమనాన్ని, ద్రవ్యోల్బణాన్ని మరియు సామాన్యుల కొనుగోలు శక్తిని నిర్దేశిస్తుంది. ఈ ఆదివారం పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ ఎలా ఉండనుంది? ఈ బడ్జెట్ ప్రభావం స్టాక్ మార్కెట్లపై ఎటువంటి ప్రభావం చూపుతోంది? ఈ అంశాలపై మార్కెట్ అనలిస్ట్ కుటుంబరావు గారి విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. మనం చూస్తుండగానే బడ్జెట్ 2026 రానే వచ్చింది. యూనియన్ బడ్జెట్ అనగానే అందరికీ యాస్పిరేషన్స్ ఉంటాయి, ఆశలు ఉంటాయి. ప్రభుత్వం ఏదో మన చేతిలో, ట్యాక్స్ పేయర్ చేతిలో కాస్త ఎక్కువ డబ్బులు పెడుతుంది అని చెప్పేసి కొత్త కొత్త ఆశలు అనమాట తెర మీదకి వస్తూ ఉంటాయి. అయితే ఇటు ఇన్వెస్టర్స్ కూడా అనమాట మార్కెట్కి సంబంధించిన విషయాల్లో ప్రభుత్వం ఏమన్నా వెసులుబాటు ఇస్తే డల్గా ఉన్న మార్కెట్స్ బాగా పెరిగితే లాభాలు వస్తాయి అనే ఆశలతోటి కూడా ఉంటారు. అయితే మనం చూస్తూనే ఉన్నాం, గత 15 సంవత్సరాల నిఫ్టీ డేటా కనుక తీసుకొని చూస్తే కనుక ఆల్వేస్ బడ్జెట్కు ముందు యావరేజ్ తీస్తే ఈ 15 సంవత్సరాలది నిఫ్టీ నెగిటివ్గానే మూవ్ అయింది, ఆర్ నెగ్లిజిబుల్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ యావరేజ్ మూవ్స్ చూస్తే కనుక మైనస్లోనే ఉన్నాయి, 0.52% అనమాట. అదే పోస్ట్ బడ్జెట్ యూజువల్లీ మార్కెట్స్ రికవర్ అవుతూ ఉంటాయి. యావరేజ్ 15 ఇయర్స్ది పోస్ట్ బడ్జెట్ రిటర్న్ చూస్తే కనుక దాదాపు 1% పైనే ఉంది. కాబట్టి డెఫినెట్లీ ఏదైతే ఇప్పుడు ఆన్గోయింగ్ కరెక్షన్ అవుతుందో అనమాట, అండ్ ప్రీ బడ్జెట్ ర్యాలీ ఒక 3-4 సెషన్స్ ఏదైతే వచ్చిందో దాని నుంచి కూడా సూపర్ డౌన్ అయ్యి మార్కెట్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ తోటి ఉంది అని చెప్పేసి అని ఆలోచించుకోవాలి. అయితే యూజువల్లీ కన్విక్షన్ ఎందుకు వస్తుందంటే పోస్ట్ బడ్జెట్లో మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా ప్రభుత్వం బడ్జెట్ ఇచ్చి ఆర్థిక మంత్రి గారు కొత్త కొత్త ప్రపోజల్స్ కానీ ఏమన్నా పెడితే దాంతో ఆ కన్విక్షన్ తోటి మార్కెట్స్ పెరగటం జరుగుతాయి. అయితే ఒక కాషన్ అయితే క్లియర్గా చెప్తాను, ఈ సంవత్సరం అనమాట బడ్జెట్ సండే నాడు పడతాము. ఇది ఒక కొత్త వేరియబుల్ కిందే చూడాలి మనం. మన దగ్గర ఎప్పుడు కూడా ఆదివారం పూట బడ్జెట్ ఇవ్వటం కానీ బడ్జెట్ ట్రేడింగ్ అనమాట, మార్కెట్స్ స్టాక్ ఎక్స్చేంజెస్ కూడా ఆదివారం ట్రేడ్ చేయటం కానీ ఇదివరకు ఎప్పుడూ చూడాలి. అయితే వీకెండ్ బడ్జెట్స్ యూజువల్లీ థిన్ వాల్యూమ్స్ ఉంటాయి, అదొక్కటి గుర్తుంచుకోవాలి. అండ్ బడ్జెట్ వాల్యూమ్స్ కూడా అనుకున్నంత ఎక్కువగా కూడా ఉండవు అనమాట. కాబట్టి ఏదైతే గనక ఈ వాల్యూమ్స్ ఇప్పుడు డల్గా ఉన్నాయో
అండ్ రీసెంట్ టైమ్స్లో గ్లోబల్ జియోపొలిటికల్ సిచ్యువేషన్ కానీ అమెరికా గ్లోబల్ ట్రేడ్ రీసెట్ ఏదైతే చేస్తుందో తన టారిఫ్ పాలసీ తోటి ఇంపాక్ట్స్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటి బట్టి చూస్తే కనుక డెఫినెట్లీ ఈసారి బడ్జెట్ అత్యంత కీలకం అవుతుంది, అందులో డౌట్ లేదు. అయితే ఇక్కడ ఏమన్నా స్టిమ్యులస్ వస్తుందా, ఎక్స్పోర్టర్స్కి ఇన్సెంటివ్స్ ఇస్తారా, ఆర్ ఎక్కువ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఫెన్స్ రైల్వేస్ పైన పెడతారా, ఎకానమీని ఎక్స్టర్నల్ షాక్స్ అంటే లైక్ ఏదైతే ఈ టారిఫ్స్ కానీ లేకపోతే జియో పొలిటికల్ డెవలప్మెంట్స్ వల్ల లైక్ సపోజ్ రేపు యుఎస్ ఇరాన్ వార్ స్టార్ట్ అయితే కనుక క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే దానికి ప్రొటెక్షన్ ఎట్లా, ఇవన్నీ కూడా ప్రభుత్వం స్టెప్స్ ఏం తీసుకుంటుంది అనేది కీలకం. అయితే డెఫినెట్లీ రిస్క్స్ కూడా ఉంటాయి చాలా, అది కూడా చూడాలన్నమాట. బడ్జెట్ డే వాలటిలిటీ ఎప్పుడూ హైగానే ఉంటుంది, ఎందుకంటే ఒక్కొక్క సెక్టారు ఇంట్రాడే అనమాట పెరగటం అనాలిసిస్ అన్నమాట పూర్తిగా కంప్లీట్ కాకముందేనమాట ఒక రిజల్ట్ అంటూ అనమాట తీసుకుని పైకి తీసుకెళ్తారు. ఆ నెక్స్ట్ డే మళ్ళీ ఇమ్మీడియట్గా రియాలిటీ స్ట్రైక్ అయ్యి అనమాట తగ్గిపోవటం కానీ ఇవన్నీ కూడా చూస్తున్నాం. అండ్ ఈసారి బడ్జెట్లో ఇంకోటి కూడా మనం చూడాల్సి వస్తుంది. ఎకనామిక్ సర్వేలో చెప్పినట్టు అనమాట రూపాయి బలహీనంగా ఉంది ఎగెన్స్ట్ డాలర్ పర్టికులర్లీ. కాబట్టి కరెన్సీ వీక్గా ఉంటే గవర్నమెంట్ అనమాట డెఫినెట్లీ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది, ఇటు ట్రేడ్ డెఫిసిట్ దగ్గర నుంచి ఫిజికల్ డెఫిసిట్ వరకు అనమాట. వాటిని అడ్రస్ చేయడానికి ప్రభుత్వం ఏ స్టెప్స్ తీసుకుంటుంది అనేది కూడా చూడాలి. అయితే మ్యాక్రో నెంబర్స్ కొన్ని కేర్ఫుల్గా ఇన్స్టిట్యూషన్స్ అన్ని చూస్తూ ఉంటాయి, అది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇన్స్టిట్యూషన్స్ కావాల్సింది ఏంటి, గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత చేస్తుంది వచ్చే సంవత్సరం, 12 లక్షలు చేస్తుందా 13 లక్షలు చేస్తుందా, అదే విధంగా అనమాట ఏమన్నా చేంజెస్ తీసుకొస్తారా క్యాపిటల్ గెయిన్ స్ట్రక్చర్లో, ఇట్లానమాట ఇన్స్టిట్యూషన్స్ మ్యాక్రో డెసిషన్స్ మ్యాక్రో నెంబర్స్ ఎక్కువగా చూస్తారు. పాలసీ ఇన్సెంటివ్స్ ఏమున్నాయి ఆర్ సెక్టార్ ఇన్సెంటివ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా అనమాట వాళ్ళు చూడటం జరుగుతుంది. అయితే రీసెంట్లీ ఒక మేజర్ డెసిషన్ కూడా సుప్రీంకోర్టు దగ్గర నుంచి రావటం చూసాం, టైగర్ గ్లోబల్ డెసిషన్. ఫ్లిప్కార్ట్ స్టేక్ని వాల్మార్ట్ కొనుగోలు చేయటం అనమాట. టైగర్ గ్లోబల్ దగ్గర నుంచి అది ఇండో మారిషియస్ ట్యాక్స్ ట్రీటీ కింద రిలీఫ్ క్లెయిమ్ చేయటం, దాన్ని సుప్రీంకోర్టు అనమాట కాదని చెప్పేసి అని క్యాపిటల్ గెయిన్స్ కట్టమంటాం. దానిపైన ఏమన్నా గవర్నమెంట్ అనమాట రిట్రాస్పెక్టివ్ ఏమన్నా స్టెప్స్ తీసుకుంటుందా ఫారినర్స్ని కాస్త హ్యాపీగా ఉంచడానికి అని చెప్పేసి అని, ఇట్లా కొన్ని ఉన్నాయి ట్రిక్కీ సిచ్యువేషన్స్ కూడా గవర్నమెంట్ ఈసారి ఎట్లా అడ్రస్ చేస్తుంది అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్స్ కావాల్సింది ఒకటి స్టెబిలిటీ ఇన్ ట్యాక్స్ ఫ్రేమ్వర్క్ అనమాట. ఆ స్టెబిలిటీ ఒక హార్మనైజ్డ్ వేలో ఉంటేనే వాళ్ళు మోర్ సేఫ్టీగా కూడా ఫీల్ అవుతారనమాట. ఆన్ అండ్ ఆఫ్ ఇట్లా డెసిషన్స్ ఆర్ డిస్రప్షన్స్ అనమాట లైక్ చేయరు, ఎస్పెషల్లీ ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్. కాబట్టి క్యాపిటల్ మార్కెట్స్ ఒక రిస్క్ సెన్సిటివ్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ అనమాట ఇటు క్యాపిటల్ గెయిన్స్లో అవనియండి, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్లో అవనియండి, రేషనలైజ్ చేసి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కానీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కానీ అండ్ డెట్ మార్కెట్కి ఈక్విటీ మార్కెట్స్కి ఒక ఈక్వల్ ఫామ్లో అనమాట క్యాపిటల్ గెయిన్స్ని తీసుకురావటం కానీ ఇవన్నీ కూడా మార్కెట్స్ వేచి చూస్తుంది ఏ స్టెప్స్ తీసుకుంటారు అని చెప్పేసి అనమాట. క్లియర్లీ ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అదర్ దాన్ దట్ మనం కేర్ఫుల్గా ఆలోచిస్తే రీసెంట్లీ మనం చూస్తున్నాం ఏఐ ఎంత ఇంపార్టెంట్ ప్లే అయిందో, డేటా సెంటర్ ఇన్వెస్ట్మెంట్ భూమి కూడా ఏ విధంగా పెరుగుతుందో. కాబట్టి గవర్నమెంట్ ఒక పక్కన లేటెస్ట్ ఏఐ పైన అనమాట ఇటు సెమీకండక్టర్ పాలసీస్ కానీ రీన్యూబుల్ క్లీన్ ఎనర్జీ పాలసీస్ కానీ ఏమన్నా ట్వీక్ చేసి ఏమన్నా బెటర్ ఇన్సెంటివ్స్ ఇస్తారా. అండ్ డిఫెన్స్ కూడా అనమాట రీసెంట్లీ మనం చూసాం ఏ విధంగా ఇండియా ఫ్రమ్ ఇంపోర్టర్ దగ్గర నుంచి నెట్ ఎక్స్పోర్టర్ ఎట్లా అయింది, దానికి ఎక్కువ ఇంకా ఇన్సెంటివ్స్ ఇస్తారా. అండ్ ఆల్ సెడ్ అండ్ డన్ లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గించడం కోసం అని చెప్పేసి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ప్రభుత్వం పెంచుతుందా అనేది కూడా ఎక్స్పెక్టేషన్స్ బాగా ఉన్నాయి అన్నమాట. ఇన్ఫ్యాక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇన్వెస్టర్స్కి ఇటు ఇన్స్టిట్యూషన్స్ కూడా అనమాట. అయితే ఓవరాల్గా అనమాట మనం చూడాల్సింది లాస్ట్ 1 ఇయర్లో ఎఫ్ఐఎస్ ఎంత అగ్రెసివ్గా అమ్మారో ఆ అగ్రెసివ్నెస్ తగ్గి తిరిగి బై చేయటానికి తోడ్పాటు ఉండేటట్టు ప్రభుత్వం ఏమన్నా పాలసీస్ తీసుకుంటుందా అనేది మాత్రం అల్టిమేట్లీ కీలకమైన ఇష్యూ అవుతుంది. అయితే చూద్దాం. మార్కెట్లో జనరల్ ఫీలింగ్ ఏంటంటే EU డీల్ ఇస్ హైలీ పాజిటివ్, ఎందుకంటే దాదాపు ప్రపంచంలోనే 2 బిలియన్ పాపులేషన్కి ఇంపాక్ట్ అయ్యే డీల్ అనమాట ఇండియా EU డీల్ అనమాట. దీని తర్వాత ఇప్పుడు US డీల్ ఏ విధంగా అవుతుంది,
తో యుఎస్ కాస్త వాళ్ళు ఫినికి అయినా కూడా అనమాట. అండ్ ఈయూతో మనం ముందే డీల్ చేసుకున్నామని కొద్దిగా కోపం ఉన్నా కూడా నేను అనుకుంటాం మేబీ ఫిబ్రవరిలో ఎండ్ లోపల అనమాట ఇది యుఎస్ డీల్ కూడా కంప్లీట్ అయిపోతుంది, ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్. ఎందుకంటే ప్రపంచానికే ఇది ఇంపార్టెంట్ కూడా, జియో పొలిటికల్ వేలో కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే యుఎస్ మోర్ అండ్ మోర్ డ్రామా ప్లే చేస్తే చైనా ఈజ్ గోయింగ్ టు హ్యావ్ అడ్వాంటేజ్ అని చెప్పేసి కూడా చూడాలి గ్లోబల్ ట్రేడ్లో. అండ్ ఆల్రెడీ చూస్తున్నాం చైనా రీసెంట్ డేటా కూడా చూస్తే అమెరికన్ తారీఫ్ పాలసీ ఎట్లా ఉన్నా సరే దాదాపు 1 ట్రిలియన్ ప్లస్ ట్రేడ్ సర్ప్లస్ వాళ్ళకి ఎట్లా వచ్చిందో లాస్ట్ ఇయర్ కూడా మనం చూసాం. కాబట్టి డెఫినెట్లీ ఎట్ గ్లోబల్ లెవెల్ ఇండో యుఎస్ ట్రేడ్ డీల్ తెర మీద ఉంది. కాబట్టి అది ఫుల్ఫిల్ అయ్యేటట్టు ప్రభుత్వం బడ్జెట్లో ఏమన్నా ఇండికేషన్స్ ఏమన్నా కొన్ని స్టెప్స్ ఇస్తుందా, ఆర్ ఓవరాల్గా గ్లోబల్ అవుట్కమ్ అనమాట ట్యాకిల్ చేస్తా ప్రభుత్వం స్టెప్స్ ఏం తీసుకుంటుంది అనేది కూడా ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట ఈసారి. అండ్ మోర్ ఓవర్ క్లియర్గా మనం చూస్తే చాలా ఎస్పెషల్లీ అనమాట ఎకనామిక్ సర్వే దగ్గర నుంచి కొన్ని పాఠాలు అనమాట తీసుకుని ప్రభుత్వం ఏమన్నా ప్రోయాక్టివ్గా అనమాట స్టెప్స్ తీసుకుంటుందా అని చెప్పేసి అయితే ఎక్స్పెక్టేషన్స్ ఉంది. ఆల్ ఇన్ ఆల్ హ్యాపీ బడ్జెట్ టైమ్స్ అంటాను. డోంట్ బి వెరీ అగ్రెసివ్. రెండో పక్కన ప్రపంచం సిచ్యువేషన్ గ్లోబల్ సిచ్యువేషన్ ఫ్రెజైల్గా ఉంది కాబట్టి ప్రెషియస్ మెటల్స్ ఎంత క్విక్ రన్అప్ వచ్చినాయో చూసాం, బంగారం కానీ వెండి కానీ. అయితే అక్కడ కూడా ఒక బబుల్ డెవలప్ అవుతుందని కూడా ఉంది. ప్రభుత్వం కూడా అనమాట సావరిన్ గోల్డ్ బాండ్స్ రిడెంప్షన్కి అడ్వాన్స్గా ముందు ఎట్లా వెళ్ళింది అనేది కూడా మనం చూడొచ్చు. ప్లస్ మోర్ ఓవర్ ప్రెషియస్ మెటల్స్లో ఉన్న ర్యాలీ పైన కూడా బడ్జెట్లో ఏమన్నా దానిపైన కమెంటరీ ఉంటుందా అనేది కూడా మనం చూడాల్సి వస్తుంది. ఈ ఆదివారం కేంద్రం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ పై ఉదయం 10 గంటల నుంచి ప్రత్యేక లైవ్ షోతో పాటు ఎప్పటికప్పుడు బడ్జెట్ అప్డేట్స్ అందించనుంది. అలాగే ఈ ఆదివారం బడ్జెట్ సందర్భంగా స్టాక్ మార్కెట్స్ యథావిధిగా పనిచేస్తాయి. సో మార్కెట్ అప్డేట్స్ తో పాటు బడ్జెట్ విశేషాలను అందించేందుకు TV5 సిద్ధంగా ఉంది. డోంట్ మిస్ ఇట్.